వెల్కమ్ టు దిశా టీవీ. నేటి వార్తలోని హెడ్లైన్స్ చూద్దాం రండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మలో సీఎం పాల్గొని ఆయన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం పట్ల రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఐక్య పోరాటానికి సిద్ధమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అది అల్పపీడనంగా మారితే మరోసారి కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో దుమారం రేపిన సూర్యాపేట జిల్లాలోని చామెట్ యాప్ డొంక కదులుతోంది. ఈజీ మనీ అంటూ భారీగా మహిళలు, యువతులను యాప్ నిర్వాహకులు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చామెట్ యాప్తో మహిళల పక్కదారి అంటూ దిశ పేపర్లో వచ్చిన వార్తా కథనంపై అలర్ట్ అయిన పోలీసులు పలువురు నిర్వాహకుల ఇళ్లపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పలు షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 3 సీనియర్ నక్సలైట్లు లొంగిపోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్ రమేష్, మొగలిచర్ల చందు అలియాస్ వెంకట్రాజు, ఛత్తీస్గఢ్కు చెందిన తోడేం గంగా అలియాస్ సోని సరెండర్ అయ్యారు. నల్గొండ జిల్లా దామనచెర్ల మండలం వాడపల్లి ఎస్ఐ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నల్గొండ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్ధు అనే యువకుడిని దాడి చేసిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన కమిషన్ పోలీసులే తప్పని తేల్చింది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 198 మద్యం బాటిళ్లను రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో అరుదైన ఫీట్ సాధించారు. సరిగ్గా ఈ రోజుకి సీఎంగా 15 ఏళ్లు పనిచేసిన ఘనతను సాధించారు చంద్రబాబు. కాగా ఆయన మొదటిసారిగా 1995 అక్టోబర్ 10న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన 3వ సీఎంగా చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డు సాధించారు. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. మరోవైపు ఏపీలో భారీ పెట్టుబడులకు మంత్రిమండలి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 26 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. వీటి ద్వారా 67,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక చెన్నైలోని పీటీఐ సంస్థకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోడంబాకంలో ఉన్న పీటీఐ ఆఫీసులో బాంబు పెట్టినట్టు ఓ అగంతకుడు ఈరోజు ఉదయం ఫోన్ చేసి బెదిరించగా అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేపట్టిన పోలీసులు ఆఫీసు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక గత 10 రోజుల నుంచి ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారానికి 1,860 రూపాయలు తగ్గి 1,13,800 వరకు దిగింది. మరోవైపు వెండి ధరలు మరో 3,000 రూపాయలు పెరిగి కేజీకి 1,85,000కు చేరింది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేడు విడుదలైంది. వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరీనా మచాడోకి 2025 నోబెల్ శాంతి బహుమతి అందిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. కాగా ఈ ఏడాది తనకే బహుమతి వస్తుందనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయని నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇవ్వండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు.